మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు గాను 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అందులో 26 మంది ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. మిగతా 11కి జరగాల్సి వచ్చింది ఎన్నికలు. బీహారు, ఒడిశా, హర్యానా. ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కొనసాగించింది. బీహార్లో 5 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగగా 5ని ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఇక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నితిన్ నవీన్, ఉపేంద్ర కుష్వాహా, రామ్నాథ్ ఠాకూర్ మరియు శివేష్ కుమార్ విజయం సాధించారు. మహాకూటమి అభ్యర్థి అమరేంద్ర ధారి సింగ్ వాటం పాలయ్యారు. మహాకూటమికి చెందిన 4 ఎమ్మెల్యేలు మనోహర్ ప్రసాద్, సురేంద్ర కుష్వాహ్, మనోజ్ విశ్వాస్, ఫైసల్ రెహమాన్ ఓటింగ్ వేయకపోవడం ఎన్డీఏ అభ్యర్థి శివేష్ కుమార్ విజయానికి మార్గం సుగమం అయింది. ఇక ఒడిశాలో 4 సీట్లకు ఎన్నికలు జరగగా బీజేపీ 2 సీట్లను గెలుచుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్ విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్ బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బిజు జనతాదళ్ నుండి సంతృప్తి మిశ్రా విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్లో 3 ఎమ్మెల్యేలు ఏమొచ్చేసి బీజేపీకి ఓటేశారు. క్రాస్ ఓటింగ్ జరిగింది ఒరిస్సాలో. దానికి కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశాను చూడండి. హర్యానాలో 2 సీట్ల కోసం జరిగిన పోరులో ఓట్ల లెక్కింపు 5 గంటల పాటు నిలిచిపోయింది. బ్యాలెట్ గోప్యత ఉల్లంఘనపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఫిర్యాదులు చేసుకుని చివరికి కాంగ్రెస్ అభ్యర్థి కరంబీర్ సింగ్ బిధూరి అలాగే బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.